యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి ఇచ్చే భస్మహారతి టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ భస్మహారతి అనేది ఉజ్జయినిలోనే మహాకాళేశ్వరుడికి జరిగే ఒక విశిష్టమైన పూజ అండి. ఇది ఒకప్పుడు మనిషి చితాభస్మంతో చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఒక జాతి గోమయాన్ని బూడిద చేసి ఆ బూడిదతో చేస్తున్నారు ఇప్పుడు. దాన్ని భస్మహారతి అని పిలుస్తారు. ఈ భస్మహారతి టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయి కదండి, అందరూ చాలా మంది ఉజ్జయినికి వెళ్తున్నారు. ఈ ఉజ్జయినిలోని ఈ భస్మహారతి టికెట్లు చాలా తక్కువగా ఉంటాయండి. రోజుకి 400 మాత్రమే ఉంటాయి. ఒకప్పుడైతే అంటే నేను చెప్పేది 2016 2017 ఆ టైంలో ఒకప్పుడైతే 40 మందిని తీసుకెళ్ళా. 40 మందికి బుక్ చేశాను. నేను బుక్ చేసి మందికి నేనే బుక్ చేసుకుని తీసుకెళ్ళాను. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. రోజు ఉదయం శ్రీ మహాకాళేశ్వర్ అనే వెబ్సైట్ ద్వారా ఇవి రిలీజ్ చేస్తారండి. మీరు భస్మహారతి మీ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి భస్మహారతి అని చెప్పేసి టైప్ చేస్తే ఫస్ట్నే సైట్ ఓపెన్ అవుతుందండి. ఆ సైట్లో డైరెక్ట్గా మీరు ఆ భస్మహారతి అన్నదాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా సైట్లోకి లాగిన్ అయిపోతారండి. ఆ తర్వాత నేను చెప్పే ప్రొసీజర్ని ఫాలో అయితే మీకు టికెట్ దొరకొచ్చండి. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదండి. చాలా టైట్గా ఉందండి. ఉదయం 8 గంటలకి ఈ వెబ్సైట్లో ఈ టికెట్స్ ఓపెన్ అయితే 8:03, 8:05 నిమిషాల కల్లా ఖతం అయిపోతున్నాయండి. అంత డిమాండ్ ఉందండి ఈ టికెట్స్కి. ఎవరైనా సరే అంటే ఒక స్లాట్లో 5 టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి. ఈ 5 టికెట్స్ బుక్ చేసుకుని పిచ్చి పని మాత్రం చేయొద్దండి. ఎందుకంటే ఈ 5 టికెట్స్ 5 మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసేదాకా అయితే టికెట్స్ ఉండవండి. ఒక ఫోన్లో నుంచి ఒక టికెట్ మాత్రమే బుక్ చేసుకోండి. ఫోన్ కన్నా ల్యాప్టాప్ కానీ లేదంటే ఏదన్నా ఇంటర్నెట్ సెంటర్ కానీ బెటర్ అండి. ఎందుకంటే చాలా మంది అంటే నేను ఇవాళ 2 రోజులు ట్రైల్ వేసానండి. అసలు వెబ్సైట్ చాలా స్ట్రక్ అవుతుందండి. ఫోన్లో అయితే ఓపెన్ అయ్యే పరిస్థితి లేదండి. మీకు దొరికే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఆల్రెడీ 28వ తారీఖు అంటే ఈ రోజు నేను వీడియో చేసే టైంకి 28వ తారీఖు అంటే ఈ రోజున 28వ తారీఖు టికెట్స్ ఓపెన్ అయినాయండి. ఇది 15 రోజులు ముందుగా ఓపెన్ అవుతాయి. అంటే ఏప్రిల్ 13వ తారీఖున ఏప్రిల్ 28వ తారీఖు భస్మహారతి టికెట్స్ ఓపెన్ అయినాయండి. దాన్ని బట్టి మీకు ఏ డేట్ కావాలో ఆ డేట్ క్యాలిక్యులేట్ చేసుకుని ప్రొసీజర్ని మాత్రం ఫాలో అవ్వండి. మరోసారి చెప్తున్నానండి, ఫోన్లో అయితే అంటే పుష్కరాలు జరిగి 12 రోజులు ఫోన్లో అయితే మీకు టికెట్స్ దొరికే అవకాశం లేదండి. 2 రోజులు ట్రైల్ వేసి చెప్తా ఉన్నానండి నేను. తర్వాత అయితే ఫోన్లో బుక్ అవుతున్నాయండి. ఈ పుష్కరాలకు వెళ్ళే వాళ్ళు చాలా మంది బుక్ చేసుకుంటారు కాబట్టి మీకు ఆ పరిస్థితి లేదండి. దాని మూలంగానే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి కానీ లేదంటే ల్యాప్టాప్ ద్వారా కానీ ఇంటర్నెట్ స్పీడ్గా ఉండే నెట్వర్క్ ద్వారా అయితే మీకు ల్యాప్టాప్లో పని అవ్వచ్చండి. ఈ సూచనలన్నీ గమనించి మీరు ఈ భస్మహారతిని బుక్ చేసుకోండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ భస్మహారతి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలన్నది. మొబైల్లో మీ గూగుల్ సెర్చ్ బార్ని ఓపెన్ చేసి అందులో భస్మహారతి అని చెప్పి టైప్ చేస్తే ఫస్ట్ వెబ్సైటే ఉంటుందండి. దాన్ని కనుక క్లిక్ చేస్తే ఈ భస్మహారతి టికెట్లు బుక్ అయ్యే వెబ్సైట్లోకి నేరుగా లాగిన్ అవుతారండి. మీరు ఎగ్జాక్ట్లీ ఉదయం 8 గంటలకి ఏ డేట్లో అయితే ఈ భస్మహారతి టికెట్లు ఓపెన్ అవుతాయో అవి రిమైనింగ్ 400 స్లాట్స్ అని చెప్పేసి చూపెడద్దండి గ్రీన్ కలర్లో. రోజుకి 400 టికెట్లు మాత్రమే ఉంటాయండి. మీరు ఆ బాక్స్లో ఉన్న గ్రీన్ కలర్లో ఉన్న నెంబర్స్ కనుక క్లిక్ చేస్తే మిమ్మల్ని ఇట్లా సెకండ్ పేజ్లోకి తీసుకెళ్ళొద్దండి. ఆ పేజ్ ఇట్లా ఉంటుంది. ఇందులో ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఇంటి పేరు, లాస్ట్ నేమ్ దగ్గర మీ పేరు, మీ కాంటాక్ట్ నెంబరు, మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, మీ స్టేట్ ఎంటర్ చేయగానే ఆల్రెడీ ఆ స్టేట్లో ఉన్న ముఖ్యమైన పట్టణాలన్నీ వచ్చేస్తాయండి. మీకు పల్లెటూరులో అయితే మీకు దగ్గరగా ఉన్న పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మనం డేట్ ముందుగానే సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి డేట్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుందండి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఒక్క స్లాట్కి 6 పర్సన్స్ వరకు బుక్ చేసుకోవచ్చండి. ఫస్ట్ పర్సన్ పేరు అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. ఆ తర్వాత రిలేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐడి ప్రూఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. 4 పనిచేస్తాయండి: ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, ఇంకొకటి ఓటర్ ఐడి. ఈ 4 బుక్ చేసుకోవచ్చండి. మోస్ట్లీ ఆధార్ కార్డే ప్రిఫరబుల్ అండి. ఆ తర్వాత ఐడి ప్రూఫ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత
మీరు ఏ ఐడి అయితే ఇస్తున్నారో ఆ ఐడి ప్రూఫ్ ఫోటో అప్లోడ్ చేయాలండి. మీరు స్కాన్ చేసిన కాపీ అయినా పర్వాలేదు, లేదంటే మీ మొబైల్లో తీసిన ఫోటో అయినా పర్లేదండి. ఈ ఫోటో మాత్రం చాలా చిన్న సైజులో ఉండాలి, లేదంటే ఇది తీసుకోదండి. అప్లోడ్ అయ్యే ఫోటో దగ్గర క్లిక్ చేస్తే మీరు మీ మొబైల్లో సేవ్ చేసి పెట్టుకున్న మీ ఫోటోని తీసుకోవచ్చండి. లేదంటే క్యాప్చర్ అయ్యే ఫోటో అయితే మీ మొబైల్ నుంచి డైరెక్ట్గా మీ ఫోటో తీసుకుని పెట్టొచ్చండి. ఇక్కడ మీ ఫోటో అంటే మీరు ఎవరికైతే బుక్ చేస్తున్నారో, ఎవరి ఐడి ప్రూఫ్ అయితే ఇచ్చారో వాళ్ళ ఫోటో అండి. ఫోటో అప్లోడ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ అయిన ఐడి ప్రూఫ్ అని ఉంది కదండి, అది క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్న మీ మొబైల్లో సేవ్ చేసి పెట్టుకున్న ఐడి ప్రూఫ్ తీసుకోవచ్చండి. లేదంటే క్యాప్చర్ ఐడి ప్రూఫ్ అంటే మళ్ళీ మీ మొబైల్ నుంచి మళ్ళీ మీ ఐడి ప్రూఫ్ని ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ క్యాప్చర్ అయ్యే ఫోటో కానీ, లేదంటే క్యాప్చర్ అయ్యే ఐడి ప్రూఫ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే మట్టుకి మీ మొబైల్లో కెమెరా వచ్చేసి చాలా చిన్న సైజ్ మెగాపిక్సెల్లో పెట్టాలండి. లేదంటే అది మీకు టైం వేస్ట్ అవుద్ది, కానీ అవి అప్లోడ్ అవ్వండి మీరు పెద్ద సైజు మెగాపిక్సెల్లో పెట్టి కనుక తీస్తే. అందులోనే మీ మొబైల్ సెట్టింగ్స్లో, మీ కెమెరా సెట్టింగ్స్లో 1:1 అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మట్టుకి మీకు ఫోటో ఇట్లా అప్లోడ్ అయిపోతుందండి. అట్లాగే ఐడి ప్రూఫ్ కూడా అప్లోడ్ కానీ, లేదంటే క్యాప్చర్ కానీ చేసిన తర్వాత ఐడి ప్రూఫ్ కూడా స్క్రీన్లో ఫోటో అయితే ఎట్లా ఉందో అట్లాగే ఐడి ప్రూఫ్ కూడా అట్లాగే అప్లోడ్ అయిపోద్దండి. ఆ తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దగ్గర టిక్ చేసి సబ్మిట్ నౌ క్లిక్ చేయగానే మీకు టికెట్ ఆల్మోస్ట్ దొరికినట్టేనండి. ఇట్లాగే ఇద్దరిని కానీ, ముగ్గురు కానీ, నలుగురిని కానీ, ఐదుగురు కానీ సెలెక్ట్ చేస్తే సేమ్ ప్రొసీజర్ అండి. ప్రతి ఒక్క మనిషి యొక్క మీ ఐడి ప్రూఫ్ని, ఐడి నెంబర్ని ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ చేయాల్సి ఉంటుందండి. దాని మూలంగానే చాలా ఎక్కువ టైం పెట్టే అవకాశం ఉందండి. దాని మూలంగా మీకు టికెట్ దొరక్కపోవచ్చు. ఒకవేళ మీరు 6గురిని కానీ, నలుగురిని కానీ సెలెక్ట్ చేస్తే ఆ నలుగురు, 6గురిని కూడా ఇట్లాగే అప్లోడ్ చేయాలండి మొత్తం. ఇవన్నీ అప్లోడ్ చేసేసరికి అక్కడ ఉన్న టికెట్స్ అన్నీ అయిపోతాయండి. అందుకనే ఎవరైనా ఒక్క టికెట్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒక్క టికెట్కి ప్రిఫరెన్స్ ఇస్తేనే, అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర ఒక టికెట్ అయితేనే మీకు దొరికే అవకాశం ఉందండి. ఎందుకంటే రోజుకు ఉండేవి 400 టికెట్లే అండి. దేశవ్యాప్తంగా బుక్ చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు దేశవ్యాప్తంగా అయితే బుక్ చేస్తారు. దాని మూలంగానే మనకి ముగ్గురు నలుగురిని సెలెక్ట్ చేస్తే మట్టుకి మనకు దొరికే అవకాశం అయితే లేదండి. ఈ సబ్మిట్ నౌ బుక్ చేసిన తర్వాత యాడ్ పేమెంట్ డీటెయిల్స్లోకి తీసుకెళ్ళొద్దండి. అంటే తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి ఇది రీడైరెక్ట్ అవుద్దండి. ఇక్కడ మనం డేట్ తీసుకున్నప్పుడే అక్కడ టికెట్స్ ఉన్నాయా లేదా అన్నది గ్రీన్ కలర్లో ఉంటే మీకు టికెట్ దొరుకుతున్నట్టే అండి. లేదు రెడ్ కలర్లో ఉంటే మట్టుకి టికెట్స్ అయిపోయినట్టండి. మీరు ఇన్ని చేసినా మీకు టికెట్ లేదని చూపిస్తుందండి. ఈ సబ్మిట్ నౌ కొట్టిన తర్వాత మీకు వేరే పేజ్లోకి, అంటే తర్వాత నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్ళిందంటే మట్టుకి మీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అండి. మనం మన పేమెంట్ డీటెయిల్స్ని యాడ్ చేసే స్టెప్ అండి ఇది. ఇది 15 నిమిషాలు మనకు టైం ఇస్తాడండి. ఒకవేళ 15 నిమిషాల లోపల మనం పేమెంట్ చేయకపోతే మట్టుకి మీ టికెట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దండి. అట్లా 15 నిమిషాల లోపల ఎవరైతే పేమెంట్ చేయలేకపోతారో వాళ్ళ టికెట్ మళ్ళీ 8:20కి మళ్ళీ వేరే వాళ్ళకి ఓపెన్ అవుద్దండి. అందుకని ఫస్ట్ స్లాట్లో దొరక్కపోతే మట్టుకి 8:20కి ఒకసారి ట్రై చేయండి. మీ వివరాలన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే ఈ యాడ్ పేమెంట్ డీటెయిల్స్ ముందర ఇట్లా మీకు మొత్తం మీరు ఎంటర్ చేసిన వివరాలన్నీ ఇట్లా చూపిస్తుందండి. ఆ తర్వాత మీరు యాడ్ పేమెంట్ డీటెయిల్స్ కొడితే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుద్దండి. పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసే పేజ్ ఎలా ఉంటుందండి, ఫస్ట్ మీ ఫస్ట్ నేము, తర్వాత కాలంలో మీ లాస్ట్ నేము, తర్వాత మీ కాంటాక్ట్ నెంబరు, మీ ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీ అడ్రస్సు, ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత పేమెంట్ గేట్వే, అంటే మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేయదలుచుకున్నారా, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయదలుచుకున్నారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయదలుచుకున్నారా, ఇట్లాంటి ఆప్షన్స్ వస్తాయండి. మీరు ఏ ఆప్షన్ ఎంచుకున్నా, ఏ ఆప్షన్ అయితే మీరు పేమెంట్ చేయదలుచుకున్నారో ఆ ఆప్షన్ మీరు ఎంచుకుని ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేస్తే క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుందండి, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది, లేదంటే యూపీఐ ద్వారా అయితే యూపీఐ డీటెయిల్స్ అడుగుతుందండి. అవన్నీ ఎంటర్ చేసి మీరు పేమెంట్ చేసేస్తే అప్పుడు మీకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. మీ టికెట్ మీకు డౌన్లోడ్ అయిపోద్దండి. అది మీ ఈమెయిల్ అడ్రస్కి వస్తుందండి ఆ టికెట్, లేదంటే డైరెక్ట్గా అక్కడైనా ప్రింట్ తీసుకోవచ్చు. యాడ్ పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత వచ్చే పేజ్ ఎట్లా ఉంటుందండి. ఇట్లా ఉన్న తర్వాత మీరు ఒకసారి అన్నీ సెర్చ్ చేసుకుని ఆ తర్వాత ఈ యాడ్ పేమెంట్ డీటెయిల్స్ మళ్ళీ క్లిక్ చేస్తే మీరు పేమెంట్ చేసే పేజ్ ఇట్లా ఓపెన్ అవుద్దండి. మీరు
ఏ మోడ్లో పేమెంట్ చేయదలుచుకున్నారో ముందరే ఇచ్చుంటారు కదా, ఆ పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేసుకుని వివరాలు ఎంటర్ చేసి మీరు పేమెంట్ చేసేయచ్చండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ పేమెంట్ని మీరు 15 నిమిషాల లోపు పేమెంట్ చేయాలి, లేదంటే మీకు ఇచ్చిన రిఫరెన్స్ ఐడి పోతుందండి. అది ఆ టికెట్ వేరే వాళ్ళకి 8:20కి అలాట్ చేసేస్తారు. ఈ పేమెంట్ మాత్రం 15 నిమిషాల లోపలే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మీ టికెట్ రిజర్వ్లోనే ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.